మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కాచవాణి సింగారంలో డ్రైనేజ్ అవుట్లైన్ లేక జానకి హోమ్స్, దేవిశ్రీ హోమ్స్ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కు స్థలంలో సెప్టిక్ ట్యాంక్ తవ్వి వదిలేయడంతో డ్రైనేజ్ నీరు అపార్ట్మెంట్లోకి చేరి దుర్వాసన వ్యాపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య కారణంగా అపార్ట్మెంట్ వాసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది ఇలా ఉంది. ఆ గుంట కూడా ఆ గోడని అడ్డుకోవడానికి జస్ట్ ఇది తవ్వారనమాట. ఆ నీళ్ళు ఇంకా ఎక్కడ గోడ కూలిపోద్దా అని అపార్ట్మెంట్ పీపుల్ సొంత డబ్బులు వేసి అది జస్ట్ అట్లా తవ్వారు. అయినా కానీ అది ఆగట్లేదు. మాకు హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది తీసుకున్నాం. అది నా అంతెత్తు కూడా లేదండి. ఇది నా అంతెత్తు కూడా లేదు. అది అపార్ట్మెంట్ వాళ్ళు. అది అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్. మీకు కావాలంటే ఆ స్కేల్ పెట్టి కూడా సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు వస్తారు. ఆ స్కేల్ ఆ వీడియోస్ కూడా పెడతాను. ఎంత లోతుంది ఏంటి అనేది చెప్తాను. పర్మిషన్ గురించి తీసుకున్నది అది. ఇది జానకి హోమ్స్ అండి. మాదేమో దేవిశ్రీ హోమ్స్ కాచవాణి సింగారం. అయితే మా అపార్ట్మెంట్లో ఉంటున్నాం మేమందరం కూడా. ఇక్కడ జానకి కొత్తగా పడింది. అయితే ఈ వెంచర్ అయినప్పుడే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టినప్పుడే మేము అందరం కలిసి మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి కూడా అడిగితే మేము గవర్నమెంట్ పర్పస్ కోసమే డ్రైనేజ్ సిస్టమ్ తీసుకున్నాము, అంతేగాని దాని తర్వాత ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారు. అప్పుడు కూడా మేము చాలా రోజులు వాళ్ళని అడిగినాము, మేము ఏం చెయ్యమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు డ్రైనేజ్ మొత్తము పార్కులోకే వస్తుంది. ఆ పార్కులో నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి కూడా మా గోడలన్నీ కూడా పాడైపోతున్నాయి. తర్వాత ఆ బిల్డర్ని అడిగితే బిల్డర్ ఏమో వేరే వాళ్ళకి ఇచ్చారు. అట్లా నెంబర్ ఆఫ్ పర్సన్ మాకు ఎవరో పర్సన్ కూడా తెలవట్లేదు చివరికి. అందుకోసం ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం పక్కనే మా బోరింగ్ కూడా ఉంది. ఆ బోరింగ్ వాటరే మేము తాగుతూ ఉంటాము. ఎందుకంటే ప్యూరిఫై వాటర్ అవి వచ్చినాయి కాబట్టి దానివల్ల మా అందరికి కూడా రోగాలు, ఇన్ఫెక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఈ డ్రైనేజ్ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ బిల్డర్ని, ఈ యొక్క జానకి హోమ్స్లో ఉన్న బిల్డర్ కానీ, కన్స్ట్రక్షన్ చేసిన మేస్త్రీలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చి మరి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయాలని కోరుకుంటున్నాము. అది ఈ అయితే ఓవర్ఫ్లో అయిపోయి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. బయట డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడే ఆగిపోయి అది వాటర్ ఆ బోరింగ్ వాటర్లోకి కలిసిపోతున్నాయి. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాము. అది